మొన్న 2025 డిసెంబర్లో జరిగిన బుక్ ఫేర్ ఏదైతే హైదరాబాద్లో ఉందో ఆ బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు ఆ, ఈ- దీనికి సంబంధించి ఒక డైలాగ్ నేను అప్పుడు ఒక చిన్న బ్లాగ్ చేసినప్పుడు అందులో ఒక మెన్షన్ చేశాను అనమాట. ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ బుక్ చదివినప్పుడు. సో అప్పుడు నాకు ఒక వ్యక్తి ఓ- ఒక మాట అన్నాడు నాతో. మీరు ఒక బుక్ జనాలను ఉద్ధరించడానికి కాదు, ఒక సోల్ అనేది ఉండాలి బుక్లో అని అన్నారు కదా. సో నేను నా యొక్క సోల్ ఒక సిన్సియారిటీ పెట్టి నేను ఒక బుక్ రాశాను బ్రదర్, చదవండి అని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఆ వ్యక్తితోనే నేను మాట్లాడుతున్నా. అతని పేరు గణేష్ కట్ట. అతను రాసిన బుక్ వచ్చేసి ఆఖరి సిరాచుక్కలు. యా గణేష్, యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ గణేష్. వాట్ ఈస్ యువర్ హాయ్ బ్రో. ప్రొఫెషన్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? అంటే నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ని. ఐఎమ్ ఫ్రమ్ భీమవరం. ఓకే. యాక్చువల్లీ డాడీ బిజినెస్ చూసుకుంటూ అండ్ రైటింగ్ కూడా, రైటింగ్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అవి ప్యారలల్గా చేస్తున్నాను అనమాట. ఓకే. సో బీటెక్ కంప్లీట్ చేసావా గణేష్? నేను బ్రో, బీటెక్ లేదు, నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ చేశాను. ఎంఎస్సీ బయోటెక్నాలజీ. ఓకే. ఓకే. సో ఫస్ట్ థింగ్ నేను చదివాను గణేష్ నీ బుక్, ఆఖరి సిరాచుక్కలు అనే బుక్ నేను చదివాను. సో నువ్వు ఏదైతే అన్నావో, నేను ఇందులో నా ఆత్మని పెట్టి రాశాను, సిన్సియర్గా రాశాను. ఎవరి కోసమో లేకపోతే ఇంకెవరికో ఏదో బెనిఫిట్ అవుతుందని రాయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ మై సిన్సియర్ అటెంప్ట్ అన్నావు కదా. సో ఎక్కడుంది ఇన్ని కవితల్లో ఆల్మోస్ట్ 53 53. 53 కవితలు రాశావు ఇందులో. ఇందులో అసలు ఎక్కడుంది ఆత్మ అని నేను చదువుకుంటూ వెళ్తా ఉన్నా. నాకు ఆల్మోస్ట్ ఐ థింక్ పేజ్ నెంబర్ 49, యా, 48వ కవిత వరకు వచ్చా. అసలు గణేష్ ఎక్కడో ఆత్మ పెట్టా అన్నాడు, నాకు కనపడలేదు. అసలు ఏంటిది అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు 49వ కవిత చదివాను నేను. ఆ 49వ కవిత ఒకసారి చదువుతా, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే. ఓకే. ఆకలి ఆర్తనాదాలు ఇంటికి దారి వేశాయి. మా ఇంటి ముందు నేను ఒక బిచ్చగాళ్ళ అలసిన దేహంతో మాసిన దుస్తులతో నిలబడితే, అన్నం ముందు కూర్చున్న అమ్మ గుమ్మం ముందు నిలుచున్న నన్ను చూసి పరుగున వచ్చి నన్ను లోనికి తీసుకెళ్ళి తాను అనే అన్నం నాకు తినిపించింది. తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఇన్నాళ్ళు నేను లేననే విషాద ఛాయని అధిగమించాయి. నా ఆకలి తీర్చి అక్షరం అంటే ప్రాణం అనే వాడివి, అక్షరాలు నేర్పిన అమ్మని ఎలా మర్చిపోయావురా. సో ఇక్కడ కనపడింది నాకు ఆత్మ. అంటే అప్పటి వరకు నాకు సోల్ కనపడలా. ఓకే. ఎప్పుడైతే నువ్వు ఈ లైన్ అక్షరాలు నేర్పిన అమ్మని ఎలా మర్చిపోయావు అన్నప్పుడు ఐ హావ్ సీన్ ద సోల్. యాక్చువల్లీ రైటర్ యొక్క సోల్ ఇక్కడ కనపడింది. ఎందుకంటే ఓకే. జనరల్గా అమ్మ అంటే మనం ఆకలేస్తే అమ్మ అన్నం పెడుతుంది, అన్నం పెట్టదు కదా, అడగందే అమ్మ అన్నం పెట్టదు, ఈ కాంటెక్స్ట్లో మాట్లాడతాం మనం. కానీ ఇక్కడ అక్షరాలు నేర్పిన అమ్మని ఎలా మర్చిపోయావురా అని అడిగింది. ఆ క్షణం నేను సాధించినది శూన్యం అనిపించింది. నాకు అమ్మని క్షమించమని అడిగే అర్హత కూడా లేదనిపించి తలదించుకొని బయటకు వచ్చేసాను అన్న. సో దీని గురించి చెప్పు అసలు. యాక్చువల్గా వాట్ ఈస్ యువర్ థాట్ బిహైండ్ టు రైట్ దిస్ పోయట్? యాక్చువల్గా ఈ కవిత రాయటానికి నీకున్న సోర్స్ ఏంటి? అతను ఇక్కడ అలసిన దేహంతో మాసిన దుస్తులతో నిలబడితే అన్నావు. వాట్ ఈస్ ద క్యారెక్టర్ బిహైండ్ దట్? అంటే యాక్చువల్గా మీరు చూస్తే కనుక ఒక రైటర్ తన ఇనిషియల్ స్టేజ్ నుంచి తను ఎలా ట్రావెల్ అవుతూ వచ్చాడు అనేది కాన్సెప్ట్ యాక్చువల్లీ. బేసిక్గా ఇది నా రియల్ లైఫ్లో ఏంటంటే నాకు తెలుగు మీద అంత మమకారం ఏర్పడడానికి కారణం మా మదర్. మనం ఎదగడానికి ప్రయత్నించే ప్రాసెస్లో మన చుట్టూ ఉండే మనల్ని సాయపడిన వాళ్ళు, లేకపోతే మన మన అమ్మ, వీళ్ళందరినీ వదిలేసి కూడా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అంటే నేను ఏదో సాధించాలి, ప్రపంచానికి ఏదో చూపించుకోవాలి అనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత చూసుకుంటే వాళ్ళతో మనం స్పెండ్ చేసిన టైం కానీ, లేకపోతే అంటే ఇవన్నీ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసి ఉంటాం అనిపించింది బేసిక్గా. సో లైక్ ఏంటంటే ఎక్కడో మనం మన రూట్స్ని మర్చిపోతున్నాం కదా అనే ఫీలింగ్ నుంచి వచ్చింది అనమాట ఆ థాట్. ఓకే. ఏంటంటే వీడు వీడు ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత సక్సెస్ కూడా అవుతాడు. ఓకే. సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ స్టాండర్డ్గా ఉండదు ఎవరికి. అంటే వెరీ రేర్ కేసెస్లో మేబీ మనం రాజమౌళి లాంటి వాళ్ళని చూడొచ్చేమో. కానీ ఒక శిఖరాగ్రం ఎక్కిన తర్వాత దాని నుంచి పడడం కూడా ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గేమ్. సో వీడు ఇంకా కంప్లీట్లీ అన్ని కోల్పోయిన తర్వాత మనం ఇంకా ఎవరున్నారు మనల్ని హక్కుని చేర్చుకునే వాళ్ళు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేకపోతే అంటే మన పేరెంట్స్ మనల్ని ఎప్పుడు వదలరు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్ళాడు.
అప్పుడు ఆయనకి రియలైజేషన్ వస్తుంది వాళ్ళ మదర్ మాట్లాడినప్పుడు కానీ ఇదంతా రియలైజ్ అయ్యి అంటే లైక్ ఈ లాస్ట్ పోయిటరీస్ అన్ని కొంచెం ఆయన రియలైజ్ అవుతున్నాడు అని చెప్పడానికి ఉండేలాగా రాశాను అనమాట అవి. ఓకే ఓకే. యా యా. యాక్చువల్ నాకేమనిపించిందంటే ఇది చాలా పవర్ఫుల్ సీన్ ఇది. దీన్ని కనుక ప్రాపర్గా నువ్వు పిక్చరైజ్ చేయగలిగితే ఇప్పుడు మన ఛత్రపతిలో ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను అన్న డైలాగ్ కానీ, బాహుబలిలో ఇంటర్వెల్ బ్లాక్ సీన్లో కానీ, చనిపోయేటప్పుడు కూడా అమ్మ ఎలా ఉంది అని అడిగాడు అన్న సీన్ కానీ, ఎస్పి కృష్ణారెడ్డి గారు సినిమాలు, దాసరి నారాయణరావు గారి సినిమాల్లో ఉండే ఆ కోర్ ఎమోషన్ అథెంటిసిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఒక ప్రాపర్ పిక్చరైజేషన్ చేస్తే ఎంఎస్ నారాయణ గారి సినిమా కూడా ఒకటి ఉంటుంది, తెలుగు చనిపోతుందని తెలిస్తే దానికంటే ముందు నేను తెలియజేయండి. చనిపోతాను. సో ఉమ్, అంత కైండ్ ఆఫ్ దీనికి ఆ సీన్ ఎలివేషన్ ఎక్కడొచ్చిందంటే అక్షరం అమ్మ అనే ఆ రెండు పదాల వల్లే ఇక్కడ అది వచ్చింది. బట్ ఉమ్. ఈ బుక్లో ఇప్పుడు ఇది చదువుతారు, దీన్ని కాపీ కొడతారు. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? రేపు ఈ సీన్నే నువ్వు సినిమాల్లో చూస్తావు, అట్లా నీకు ఎప్పుడైనా జరిగిందా? నీకు తెలిసిన కవిత్వం చదివి అరే ఈ కవిత్వంలోంచి అది సీన్ మనం అక్కడ చూస్తున్నట్టుంది అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇది కాపీ కొట్టారు. కవి కవిత్వం నుంచి అని కాదు కానీ నార్మల్గా అమిగోస్ అని ఒక సినిమా వచ్చింది బేసిక్గా, ఉమ్, ఉమ్, కళ్యాణ్ రామ్ది, ఉమ్, ఉమ్, డోపల్ గ్యాంగర్స్ అనే కాన్సెప్ట్తో. ఆ ఉమ్. కాన్సెప్ట్తో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ రాసుకున్నా. రాసుకుంది. ఆ, అరే మనం తీసుకున్న కాన్సెప్ట్ని చేసేళ్ళే ఓకే, ఇంకా అంటే ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇవన్నీ అంత ఏమో హెడ్ చేయవు, ఎందుకంటే మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం కదా, అంటే మేబీ మనం ఇంకా బెటర్గా చేసుంటామేమో. అండ్ ఒక సేయింగ్ ఉంటుంది బేసిక్గా, వరల్డ్లో ఉన్నాయి 7 టైప్ ఆఫ్ స్టోరీసే, దాన్ని అందరూ తిప్పి తిప్పి తీస్తూ ఉంటారు అని చెప్పి. ఉమ్, ఉమ్, సో ఉమ్, మనం ఎలా తీసుకుంటున్నాం దా- ఎలా తీస్తాం అనే దాని మీద ఉంటుందని అనిపించింది అనమాట నాకు. ఉమ్, 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 ఉమ్. సో ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, నీ సోల్ అక్కడ కనపడింది నాకు. 49 కవితలో నీ సోల్ కనపడింది. సో అప్పుడు నేను ఎస్, రైటర్ గణేష్ కట్ట అనే వ్యక్తి డెఫినెట్గా రైటర్ అని అర్థమైంది. ఎందుకంటే మెయిన్గా రైటర్కి అంత డీప్ సెన్సిబుల్ ఎమోషన్ని క్యాచ్ చేసే అబ్జర్వేషన్ ఉండాలి. అండ్ ఇంకొక నా ఒపీనియన్ ఏంటంటే రైటర్కి మెయిన్గా కూడా న్యూట్రల్గా ఉండాలి రైటర్ ఎప్పుడు కూడా. అంటే ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక దేశానికి కానీ, ప్రాంతానికి కానీ అలైన్ అయి ఉన్నాడంటే ఆ అలైన్ అయిన ఉన్న వేలోనే థాట్స్ వస్తాయి. రైట్? నా పాయింట్ అవును, కరెక్టేనా కదా? అవును, అవును. సో ఇంకొక కవిత 17, వాళ్ళది కళ, నాది కళ. మొదటిది కళ, నార్మల్ కళ ఉమ్, అనేది షార్ట్. రైట్? ఇందులో నువ్వు ధైర్యం తెచ్చుకొని అమ్మా నాన్నలకు చెప్పాను శ్రీశ్రీ వలె, చలం వలె కలం పడతానని అన్నావు. శ్రీశ్రీ ఉమ్, వలె, చలం వలె కలం పడతానన్నావు. సో ఐ థింక్ నాకు అక్కడ అర్థమవుతుంది శ్రీశ్రీ చలం బుక్స్ నువ్వు చదివావు. సో సమ్వేర్ యూ హ్యావ్ ఇన్స్పైర్డ్, యూ హ్యావ్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దెమ్, రైట్? ఎలా నీకు శ్రీశ్రీ అంటే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు? శ్రీశ్రీకి, చలంకి వాటి రీజన్ ఏంటి? వాటి నీకేం నచ్చింది వాళ్ళల్లో ఇన్స్పైర్ అవ్వటానికి? యాక్చువల్గా చెప్పాలంటే నేను జెన్యున్గా మాట్లాడుతున్నాను. నాకు చలం బుక్స్ అంత పరిచయం కాదు. ఓకే. బట్ చలం అనే పేరు అతని రచనా శైలి గురించి నేను కొంచెం తెలుసుకున్నా యాక్చువల్లీ. నేనంత గా చలం బుక్స్ చదవాల, కానీ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం మాత్రం నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది బేసిక్గా. ఓకే. అంటే అతని థాట్ ప్రాసెస్ అనేది పక్కన పెడితే, ద వే హీ చూజెస్ ద వర్డ్స్, అంటే ఆ పద ప్రవాహం ఉంటుంది కదా, అవి చదవడానికి చదివే లోపల నుంచి మనల్ని ఉత్తేజపరుస్తున్నట్టు అనిపిస్తుంది బేసిక్గా. లైక్ దీంట్లో రుక్కులు అని చెప్పి ఒకటి ఉంటది, ఆ, బుక్కులో. మహా రుక్కులు మహాప్రస్థానంలో. దాంట్లో అగ్గిపుల్ల సబ్బుపిల్ల, ఆ, హీనంగా చూడక దేని కుక్క పిల్ల హీనంగా చూడక దేన్ని, కవితామయమైనవి అన్ని అని చెప్పి ఉంటది ఒక ఓకే. వర్డ్. కవితామయమైనవి అన్ని అనే దాంట్లో నుంచి నాకు బేసిక్గా ఓహో, ప్రపంచంలో ప్రతిదాన్ని పోయిటరీలో చూడొచ్చా అనే థాట్ నాకు ఒక సీడ్ పడింది అనమాట అది చదివినప్పుడు. సో నేను చూసే ప్రతి దాని మీద ర్యాండమ్గా పోయిటరీస్ రాయడం స్టార్ట్ చేశా. కానీ ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇలా ర్యాండమ్గా రాయడం కంటే దీనికి ఒక రూపం, ఆ, ఒక ఒక స్టోరీ చెప్తున్నట్టు, లేకపోతే ఒక మనిషి జీవితాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ఉంటే బాగుంటది కదా అని చెప్పి అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం షేప్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇది. ఓకే. సో శ్రీశ్రీ యూజ్ చేసిన ఆ వొకాబులరీ ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని. ఉమ్, ఆ వొకాబులరీ మెయిన్గా.
ఒక మెయిన్లీ ఒకాబులరీ తర్వాత కొంచెం అంటే ఆయన ప్రపంచాన్ని చూసిన దృక్కోణం కూడా కొంచెం ఉమ్, డిఫరెంట్గా ఉంటుంది బేసిక్గా. ఉమ్, లైక్ ఏంటంటే మనం చరిత్ర అంటే రాజులు పరిపాలించారు, ఉమ్, ఆ, ఉమ్, వాళ్ళ లగ్స్ వాళ్ళ గ్రాండియర్ గురించి వాళ్ళ లేకపోతే వాళ్ళ గొప్పతనం గురించి చెప్పే దాంట్లో ఆయన సామాన్యుడి బాధను చూశాడు బేసిక్గా. ఓకే. అంటే తాజ్ మహల్ కట్టినోళ్ళ గురించి కాదు, ఉమ్, కట్టించినోడి గురించి కాదు, ఉమ్, ఉమ్, ఆ, అది కట్టిన కూలీల గురించి ఎవడో ఆలోచించడు. ఇవన్నీ అంటే మన థింకింగ్ ఎక్స్పాండ్ చేసే థింగ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనేది ఒకటి. ఉమ్, ఉమ్, ఇవన్నీ నా థాట్ ప్రాసెస్ లో కొంచెం ఎక్స్పాన్షన్ తీసుకొచ్చినాయి అనమాట. తర్వాత అంటే స్టార్టింగ్ లో నాకు చదివినప్పుడు ఏం అర్థం కాల బేసిక్ గా. ఉమ్, నేను ఆ పదాల గురించే చదివాను. తర్వాత అంటే ఒక 2 3 సార్లు చదివినప్పుడు అలాగా ఓకే దీంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి ఉమ్. అనేది నాకు అర్థమైంది అనమాట. ఓకే. అంటే జనరల్గా శ్రీశ్రీ గారు ఏదైతే నేను చదివాను మహాప్రస్థానం, అంటే నా ఐడియాలజీ ఇప్పుడున్న నా ఐడియాలజీ కానీ నా మూమెంట్ కానీ కొంచెం డిఫరెంట్. బట్ ఇదేంటంటే నేను నీతో ఇంటరాక్ట్ అవుతున్నాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. నన్నేదో నేను ఎలివేట్ చేసుకోవడానికి నీతో మాట్లాడటం అనేది కాదు. సో ఆఖరి సిరాచుక్కులు అనే బుక్ గురించి మాట్లాడటం, ఏదైతే సోల్ పెట్టి నువ్వు రాసా అన్నావో నీకు సంబంధించిన నీ పర్స్పెక్టివ్స్ కొంచెం నేను తెలుసుకోవడం అనేది నా మెయిన్ ముఖ్య ఆబ్జెక్టివ్ ఇక్కడ. బట్ ఐ హ్యావ్ సమ్ డిఫరెన్స్. నాకు ఇప్పుడు నాకున్న ఐడియాలజీకి శ్రీశ్రీ గారు చెప్పిన దానికి, ఇందాక అన్నావు కదా తాజ్ మహల్ కట్టిన వాళ్ళు కాదు దాన్ని మోసిన కూలీలు ఎవరు అని, ఆ పర్స్పెక్టివ్లో ఆయన చెప్పాడు అని అన్నావు కదా. సో దేర్ ఆర్ సమ్ లాట్ ఆఫ్ డిబేట్ ఆన్ దట్ టాపిక్ అనమాట, అసలు ఏంటి అనేది. బట్ చూద్దాం ఎప్పుడన్నా కుదిరితే దాని గురించి మాట్లాడదాం. సో ఓకే. లైన్ నెంబర్ 17, కవిత కవిత 34. 34లో ఐ హ్యావ్ నోటెడ్, యా. సో పునర్జన్మ పునర్జన్మ అని రాసావు కదా. సో నా గతం నన్ను జీవచ్ఛవాన్ని చేసింది, నాలో జీవాన్ని తీసుకుపోయింది, ఆలోచన సంఘర్షణ, నర నరాల్లో అసూయ, నయనయాలకు నయవంచన, జ్వలించే మోసాన్ని ఆయుధం. వాట్ ఈజ్ యువర్ థాట్స్ యాక్చువల్లీ ఈ పునర్జన్మ దాంట్లో కొంచెం హెవీ పదాలు రాసావు. అందులో మెయిన్గా జీవోత్సవం, జీవం, సంఘర్షణ, స్వార్థం, అహం, అసూయ, నయవంచన, జ్వలించే కాంక్ష, సాధించటం, మోసం, ఊపిరి, అసుర గీతం అన్నావు. వాడు అంటే అన్ని కోల్పోతాడు అండ్ వాళ్ళు కోరిన వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు వాడిని మోసం చేస్తారు. ఉమ్, బేసిక్ గా సినారియో ఉమ్, ఓ పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాడు డ్రగ్స్ కి వాటికి కూడా అలవాటు అయిపోతాడు. అంటే ఉమ్, లైక్ ఆడికి ఆడు అప్పుడు దాకా చెయ్యాలనుకున్నది అంటే ఆడికి ఇంకా సక్సెస్ అనేది చాలా మ్యాండేటరీ ఈ లైఫ్ లో బ్రతకాలంటే, ఇంకా వేరేది ఏది కాదు. ఉమ్, అంటే ఇప్పుడు పునర్జన్మ అంటే మనం ఏదో చచ్చిపోయిన తర్వాత పుట్టడం అనే అనే కాదు. బట్ ఒక ఒక ఓల్డ్ సైకలాజికల్ స్టేట్ నుంచి న్యూ సైకలాజికల్ స్టేట్ కి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం కూడా ఒక కైండ్ ఆఫ్ పునర్జన్మ అని నేను బిలీవ్ చేస్తాను బేసిక్ గా. అండ్ ఈ ఈ ఫ్లోలో ఏంటంటే అదే ఐ మీన్ ఈ కవితలో ఏంటంటే వాడు ఇక్కడ ఎలా ఉంటే పని జరగదు. ఉమ్, దీనికి ముందు కూడా కానుకో పవనుకో పోతా అంటే మంచితనం అనేది స్లోగా చచ్చిపోతుంది బేసిక్గా ఉమ్, సొసైటీలో కానీ లేకపోతే ఈ మనిషిలో కానీ. ఉమ్, ఈ వీడు ఇలా ఉంటే కరెక్ట్ కాదు, నేను ఒక డిఫరెంట్ అవసరమైతే ఎదుటోని మోసం చేసైనా సరే నేను ఉమ్. నేను గెలవాలి అనే థాట్ ప్రాసెస్లో షిఫ్ట్ అయ్యాడు బేసిక్గా. అది పాజిటివ్ నెగిటివ్ అనేది నేను చెప్పను బేసిక్గా. ఎందుకంటే వాడు చూసిన ఎక్స్పీరియన్సెస్ బట్టి వాడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్కి వచ్చాడు. దాన్ని నేను పునర్జన్మ కింద రిప్రజెంట్ చేశాను అనమాట. ఓకే. విజేతను నేను, రచయితను నేను, కలం నేను, కాలం నేను, జనత మెచ్చిన వాణ్ణి నేను అని అలా నువ్వు చెప్పుకుంటూ అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అనే పదం దగ్గర ఆపే. చాలా మంది అంటారు అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అని. అంటే ఇది స్పిరిచువల్ ఏంటి యాంగిల్లో చెప్పాలంటే గణేష్ అసలు యాక్చువల్ దానికి అహం వేరే బ్రహ్మస్మి అంటే ఏంటి? డెఫినేషన్ ఉంటుంది. మ్మ్. నేనే దేవుణ్ణి అని బేసిక్గా. మీరే దేవుడు అని, అంటే ప్రతి నేనని మనిషి. కాదు, ఆ క్యారెక్టర్. అండర్స్టాండ్ అంటే అండర్స్టాండ్. దీనికి 2 డెఫినేషన్స్ ఉంటాయి బేసిక్గా. అంటే నేను నాకు అండర్స్టాండింగ్ బట్టి స్పిరిచువల్ యాంగిల్లో తీసుకుంటే దేవుడు వేరు జీవుడు వేరు అనేది కాదు. ఆ, ప్రతి ఒక్కడు దేవుడితోనే అంటే మన లోపలే ఒక దైవం దైవం అనేది ఉంటది అనేది ఒక యాంగిల్. అండ్ నేను దీంట్లో తీసుకున్న యాంగిల్ ఏంటంటే ఇంక వీడు ఇంకా నేనే దేవుణ్ణి అయిపోయాను, ఇంకా నన్ను ఎవరిని లెక్క చెయ్యను అనే
అనే జోన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా నేను తప్ప ఇంకెవ్వడు, అంటే సక్సెస్ వల్ల కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు కదా, వీడు ఇంకా నేనే దేవుడిని అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు అనే జోన్లో తీసుకున్నాను అనమాట నేను దాన్ని. అవునా? ఓ, ఈ పర్స్పెక్టివ్ అలా ఉందా అందులో, నేను అనే దాంట్లో? ఉమ్. ఓకే, ఓకే. నేను కొంచెం వేరేలాగా అర్థం చేసుకున్నాను ఇది అయితే. ఓకే, అంటే వాడు మీరే సక్సెస్ అర్థం అనేది చేసుకున్నారు. తలకెక్కడం వల్ల, నేను అనుకున్నది ఉమ్. ఏంటంటే ఇందులో మేబీ ఒక వైరాగ్యంతో కంప్లీట్గా అద్వైతం అనే సిద్ధాంతాలకు వెళ్ళిపోయాడేమో అని నేను ఆ థాట్లోకి వెళ్ళిపోయాను. అద్వైతం థాట్లో టచ్ చేశాడేమో, ఇంకా సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, మంచి లేదు, చెడు లేదు, నువ్వు లేదు, నేను లేదు, అంతా ఉన్నది ఒకటే అన్న కైండ్లో అద్వైతానికి వెళ్ళిపోయాడేమో అనుకున్నా. బట్ నువ్వేంటంటే సక్సెస్ రావటం వల్ల అంటే నేను తర్వాత చదివితే దాంట్లో నేను పడిపోయాను. ఇప్పుడు ఆ, అంటే కంచుకోట విజయాలు కంచుకోట కూలిపోయిందని చెప్పి వస్తుంది. ఉమ్, మీరు తర్వాత చూస్తే వీడు ఒకవేళ నేను అద్వైతంలోకి వెళ్ళిపోతే ఇంకా కంచుకోట కూలిపోయిందనే జోన్ రాదు కదా అప్పుడు. ఉమ్, 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 ఆ, ఉమ్. ఓకే, ఓకే. అంటే దీనికి కంచుకోట అని ఎక్కడుంది? నెక్స్ట్ కవితలోనా? రైట్, ఉమ్, విజయాల కంచుకోట ఉందా? ఓకే, ఓకే. ఆ, సో దీనికి కొంచెం ఏమంటాం అంటే, దీని కంటిన్యూషన్ ఉంది. ఒక కవిత నుంచి ఇంకొక కవితకి ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ ఉంది. ఉంది. అంటే మీకు శ్రీ నార్మల్ గా మీరు మహాప్రస్థానం లాగా ఇండివిజువల్ కాదు. ఇండివిజువల్ కాదు. ఓకే. ఇది బేసిక్ గా వేరే బుక్స్ కి దీనికి స్టాండ్ అవుట్ అయ్యేది కూడా అక్కడే. అంటే ఓకే. నేను ఎక్కడ కవితా సంపుటి తీసుకున్నా ఈ ర్యాండమ్ కవితలు తీసుకొచ్చి ఒక సంకలనం వేస్తారు. ఉమ్, ఇదేంటంటే ఒక మనిషి జీవితం గురించి రాసిన, ఒక మనిషి జీవితంలోనే జరిగింది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఉన్న కవితలు ఏంటంటే, ఇప్పుడు మనం సినిమా ఏదైనా డైరెక్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ బయోపిక్ తీసుకుంటే ఉమ్, అతను యాక్ట్ చేసిన సినిమాలు కూడా చూపిస్తారు అతని లైఫ్ తో పాటు. ఉమ్, సో వీటి థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది అనేది చెప్పడానికి స్టార్టింగ్ లో మామూలుగా ఆనాడు రావణుడికి కారణం వచ్చారు, ఈ టైపు వాడి థింకింగ్ చాలా సాత్వికంగా ఉండే థింకింగ్ కొంచెం డెమోనిష్ గా మారింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పి చెప్పడం కోసం ఈ కవితల ఫ్లో అన్నమాట. ఓకే. అంటే ఇందాక అక్కడ అక్షరం అమ్మ అనే కాన్సెప్ట్లో రాసినప్పుడు, ఎస్, డెఫినెట్గా ఒక రైటర్కి కావాల్సిన ఒక ఒక కైండ్ ఆఫ్ డీప్ నాకు అక్కడ కనపడింది. ఆ ఒక్క కవితలోనే కనపడింది అని చెప్పాను కదా. ఇక్కడ కొంచెం ఇంటలెక్చువాలిటీ కనపడింది 38లో. ఓకే. ఏంటదంటే, ఏకాంతాన్ని అర్థం చేసుకుంటే మనల్ని మనకి పరిచయం చేస్తుంది, అపార్థం చేసుకుంటే ఎన్నో విధాలుగా భయపెడుతుంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ సైకలాజికల్ పాయింట్ ఇది. ఇది అవును. సైకాలజీలో వన్ ఆఫ్ ది సైన్స్ ఇది. ఇది నీకు ఎట్లా ఉమ్. ఇది నీకు ఎట్లా అవగతమైంది? ఇది ఇట్స్ యువర్ అంటే పర్సనల్ హ్యావ్ బేసిక్గా సమ్ నేను ఎక్స్పీరియన్సెస్. ఆబ్వియస్ గా నేను అది ఎక్స్పీరియన్స్ చేసి నేను చాలా వరకు దాంట్లో నా ఎక్స్పీరియన్సెస్ నా అండర్స్టాండింగ్ పెట్టి రాశాను. అంటే నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మనకి మన కోసం మనం స్పెండ్ చేసుకోవడానికి, మన గురించి మనం ఆలోచించుకోవడానికి చాలా స్పేస్ దొరుకుతుంది బేసిక్గా. దే అంటే ఒక ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనిస్తే సైంటిస్టులు కానీ వీళ్ళందరూ ఒక ఏకాంతమైన ఎన్విరాన్మెంట్ లోనే వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి దాని నుంచి ఎనలైజ్ చేయడానికి ఎంతసేపు బయట నుంచి వచ్చి ఇన్పుటే తీసుకుంటున్నప్పుడు దాన్ని ఎనలైజ్ చేసి ఇంకొక దాన్ని వేరే డైమెన్షన్ లో తీసుకెళ్ళడానికి మనకు అంత అవకాశం ఉండకపోవచ్చు. అంటే ఇన్ మై అండర్స్టాండింగ్. అండ్ మోర్ ఓవర్ ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ థింగ్సే కాకుండా నెగిటివ్ థింగ్స్ కూడా మనల్ని ట్రిగర్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఎవడో మనం తిట్టాడనో, లేకపోతే మనకి బ్రేకప్ అయిందనో, ఇవి కూడా ఏకాంతంలోనే వస్తాయి. అప్పుడు దాన్ని మనం సరిగ్గా ఛానలైజ్ చేయకపోతే అది మనల్ని సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పి నేను నా లైఫ్లో నేను చూసిన అండర్స్టాండింగ్స్ బట్టి నాకు అర్థమైంది అనమాట. అండ్ మోర్ ఓవర్ నేను మెడికల్ స్టూడెంట్. నేను 3 years ఎంబీబీఎస్ చేశాను యుక్రెయిన్. డిస్కంటిన్యూ చేసి వచ్చాను కోవిడ్ టైంలో. సో అది. సో అది 1, 2, 3, 4, ఈ 6 కవితల్లో ఒక 3 కవితలేమో ఐ హ్యావ్ సమ్ డౌట్స్, ఐ ఆస్క్డ్ యూ. 2 కవితల్లో ఒకటేమో సోల్, ఏదైతే అక్షరం అమ్మ అనే దగ్గర నాకు ఆ సోల్ బాగా నచ్చింది. ఏకాంతాన్ని అర్థం చేసుకుంటే అది మనల్ని మనకి రివీల్ చేస్తుంది, అపార్థం చేసుకుంటే అది ఎన్నో భయాలకు దారితీస్తుంది అన్న, ఇట్ ఈస్ ఇంటెలెక్చువల్ పాయింట్. సో నాకు ఈ 2 పాయింట్స్ బాగా నచ్చినాయి. సో దట్ ఈస్ వాట్ ఆఖరి సిరా చుక్కలు, రైట్. సో ఎలా అనిపించింది నీకు ఈ బుక్ రాసిన తర్వాత? రెస్పాన్స్ ఎలా వచ్చింది జనాల నుంచి? అంటే బేసిక్గా నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ, ఆ, ఆ, చదివిన వాళ్ళు చెప్పింది కానీ? నేను ఒక హైదరాబాద్కి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఎదురుగా ఒక పర్సన్ కూర్చున్నాడు. మేబీ తనకి ఒక 23 టు 20, 23 మధ్యలో ఉంటుందేమో.
ఆ, నేను ఇలా పరిచయం చేసుకున్నప్పుడు ఇలా మీరు ఏం చేస్తారు ఏంటంటే నేను రైటర్ని అని చెప్పాను. అంటే ఏమన్నా రాసారా, లైక్ ఏంటి, ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా తీసారా అని చెప్పి ఇలా డిస్కషన్ జరిగినప్పుడు ఇలా బుక్ రాశానని చెప్తే, ఇప్పుడు మీ దగ్గర ఉందా బుక్ అని చెప్పి అడిగి తను తీసుకున్నాడు. తన ఈ జర్నీలోనే చదివేశాడు. చదివేసిన తర్వాత నాకు అన్న విషయం ఏంటంటే, మా మదర్ చనిపోయారు ఫ్యూ మంత్స్ బ్యాక్. నేను చాలా పెయిన్లో ఉన్నాను. బట్ ఈ బుక్ చదివిన తర్వాత ఎందుకో నాకు ఆ, ఆ పెయిన్ తగ్గిన ఫీలింగ్ వచ్చిందని చెప్పి అన్నాడు. అది తనని ఎలా ప్రభావితం చేసిందనేది నాకు తెలియదు. నేను ఒక మనిషిని హీల్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఈ పుస్తకం రాయాల. నేను నాకున్న అండర్స్టాండింగ్ బట్టి నేను ఏదో రాశాను. బట్ తనని ఎలా, అంటే ఒక మనిషిని ఎలా కూడా ప్రభావితం చేస్తుందని చెప్పి బాగా అనిపించింది అనమాట. అండ్ మోస్ట్లీ పాజిటివ్ కామెంట్స్ వచ్చింది, నెగిటివ్గా ఎవరో చెప్పలా. ఓకే. యా. సో నేను చెప్తా ఒకటి నెగిటివ్. చెప్పండి. సో ఏంటంటే, అంటే అవును. కొన్ని కవితలు చాలా నార్మల్గా రెగ్యులర్గా ఉన్నాయి. అదొకటే నా నా పాయింట్. బట్ ఏదైతే నువ్వు అన్న సోల్ అన్నావో అది డెఫినెట్గా అది ఒక సినిమా తీయగల కంటెంట్, ఆ వెయిటేజ్ ఉంది ఆ సీన్లో. దట్స్ అ పాయింట్. వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్స్, గణేష్? వాట్ ఈస్ యువర్ కెరీర్ ఆబ్జెక్టివ్స్ రైట్ నో? వాట్ యు ఆర్ డూయింగ్? ప్రజెంట్ ఇప్పుడు డాడీ బిజినెస్ చూసుకుంటున్నాను, ప్యారలల్గా రైటింగ్ అది చేసుకుంటున్నాను. ఫ్యూచర్లో ఫీచర్ ఫిల్మ్స్ తీయాలనేది ఏమన్నమాట. ఎయిమ్. ఓకే. సో అది నీ లైఫ్ ఆబ్జెక్టివా? మేబీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, నాకున్న అండర్స్టాండింగ్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది నాకు ఓకే. బేసిక్గా. అంటే లైఫ్ పట్ల, అంటే ఓన్లీ సినిమా అని ఒక దానికి స్టిక్ అవ్వకుండా మేబీ నేను ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే, అంటే మనం నేను కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నా రీసెంట్ గానే. హ్యాపీనెస్ ట్రీ అని చెప్పి మనం ప్రతిదాన్ని మనం ఒక అమ్మాయికో లేకపోతే ఆ, ఒక లక్ష్యానికో మన లైఫ్ అంతా దారిపోసేయడానికి మనం ఎక్కువ ఆలోచిస్తాం. అదే మనకి ఒక ప్యారలల్ గా ఒక రెండు మూడు ఆటలు మనం హ్యాపీనెస్ ఇచ్చే సోర్సెస్ ఎక్కువ ఉంటే బాగుంటది కదా అని చెప్పి తెలుసుకున్నాను అనమాట. అంటే ఒక ట్రీకి ఫ్రూట్స్ ఎలా ఉంటాయో అలాగే హ్యాపీనెస్ ఇచ్చే థింగ్స్ మల్టిపుల్ గా ఉంటే బాగుంటది కదా అని చెప్పి తెలుసుకున్నాను. సో దాని మీద మేబీ వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఓకే. అంటే ఒక మనిషి ఒకటే లక్ష్యం మీద వెళ్ళకూడదా? వెళ్ళకూడదని కాదు, ఉమ్, అంటే మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ, ఉమ్, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అంటున్నాను నేను. అంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ లో చూసిన వెంటనే ఇది నచ్చింది, దానికే స్టిక్ అయిపోయి ఉంటే మనకి ఇప్పుడు కాఫీ నచ్చితే టీ టేస్ట్ తెలియదు, మనం దానికే స్టిక్ అయిపోయి ఉంటాయి. సో ఉమ్, కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ కూడా చెయ్యొచ్చు. ఉమ్. మేబీ ఇది ప్యారల్ ఇది రన్ చేసుకుంటూనే మనకు వేరే వేరే టైం ఉంటుంది కదా బేసిక్గా. యా, యా. మల్టిపుల్ థింగ్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు మన టైం నేను. అంటే ఇది నాకు ఎంతవరకు నచ్చింది బుక్, ఎంతవరకు అనేది అంటే కూడా నేను ఎప్పుడు ఒక సిన్సియారిటీని రెస్పెక్ట్ చేస్తాను. ఆనెస్టీని, సిన్సియారిటీని రెస్పెక్ట్ చేస్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను రీచ్ అవ్వడానికి కానీ, నీతో మాట్లాడటానికి కానీ. ఆ సిన్సియారిటీ, హానెస్ట్. ఒపీనియన్స్, నీకు వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు, నాకు వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు, నీ ప్రిన్సిపల్స్ వేరే ఉండొచ్చు, నా ప్రిన్సిపల్స్ వేరే ఉండొచ్చు. బట్ ట్రూత్ ఒక్కటే ఉంటుంది. ఆ ట్రూత్ నాకు తొందరగా తెలిసి ఉండొచ్చు, నీకు మేబీ కొంచెం టైం బట్టి ఉండొచ్చు. దట్స్ ఆల్. వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. యా. ఆఖరి సిరా చుక్కలోని లాస్ట్ కవిత ఉంది కదా, అది చదివిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే, బేసిక్గా దాని మీద మీ టేక్ తీసుకోవాలనుకుంటున్నాను. అదే, జీవితం అనేది ఎప్పటికీ ఒక ప్రశ్నే. ఈ గడియ నీ చివరి గడియ కాకుంటే మళ్ళీ నీ మనసు మారదు. ఇవే నేను నీతో పంచుకున్న ఆఖరి సిరా చుక్కలు అన్నావు కదా. సో నాకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గణేష్. ఈ జీవితం అనేది ఎప్పటికీ ఒక ప్రశ్న అని చూసావా? ఇది యాక్చువల్గా అంటే ఇది యాక్చువల్ నీతో ఇంటరాక్షన్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు. బట్ ద ఓన్లీ వన్ పాయింట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉండకూడదు మన జీవితంలో. ఏ విషయంలో కూడా క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. అంటే అరిస్టాటిల్ అనే ఫిలాసఫరు లాస్ ఆఫ్ లాజిక్కి 3 సూత్రాలు చెప్పాడు. ఫస్ట్ వచ్చేసి కాంట్రడిక్షన్, సెకండ్ వచ్చేసి ఎయిదర్ ఆర్, మూడు వచ్చేసి ఏ ఈజ్ ఏ. అంటే ప్రతి మనిషి జీవితం ఒక కాంట్రడిక్షన్తో ఉంటుంది. కాంట్రడిక్షన్ నుంచి మెల్లగా ఇదా అదా, అదా ఇదా అని ఒక మిడిల్లో, ఒక మిడిల్ పాత్లో సతమతం అవుతూ ఉంటాడు. చివరికి అతనికి ఒక దగ్గర క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఏ. ఎక్కడొస్తుంది ఆ ఏ ఈజ్ ఏ? ఏ ఈజ్ ఏ అంటే రియాలిటీ ఈజ్ రియాలిటీ. ఓకే. రియాలిటీ ఈజ్ రియాలిటీ అని మనకి ఎప్పుడైనా తెలియాలి అని అంటే
మనం నమ్మకాలు, విశ్వాసాలు వీటిని వదిలేసి మనకున్న ఒకటే ఒక్క శక్తి ఆలోచన. ఆ రీజనింగ్ చేస్తూ మనం ఆలోచించినప్పుడు ఆ రీజనింగ్లో మనకి రియాలిటీ వన్ బై వన్ అర్థమవుతుంది అనేది అతని యొక్క మెయిన్ కోర్ ఎగ్జాక్ట్ పాయింట్. జనరల్గా ఎగ్జామిన్ చేసే అంటే పరీక్షించి తెలుసుకునే స్వభావం లేదు బేసిక్గా. దట్ ఈస్ ఇదేంటి వాట్ దట్ ఈస్ ఎందుకు వాట్ వర్క్ అవుతుంది అవును. అనేది లేదు. సో అవును. వాడేంటి ఇప్పుడు ఎవడో చెప్పిన దానికి వాడు వంత పాడితే వెళ్ళిపోతాడు అంతే. వెళ్ళిపోతారు. అవును. ఒక నువ్వు ఎప్పుడు దీంట్లో చెప్పింది కూడా అదే. నువ్వు నార్మల్గా సిచ్యువేషన్స్ తగ్గట్టు మారిపోతూ ఉంటే నీకు అసలు నీదంటూ నీకంటూ ఒక కొన్ని అస్తిత్వాలు ఇప్పుడు బేసిక్గా పంచదార వేసుకొని తిన్నప్పుడు అది మనకి ఎవడో చెప్తే తీపి కాదు, దాని స్వభావం అది. నేను అవును. దీని గురించి ఆలోచించాను యాక్చువల్లీ. ఇప్పుడు ఆ తీగ ఉంటుందని చెప్పినంత మాత్రం నువ్వు తీగ ఉంటుందని అనుకో కదా. అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి ఎక్స్పీరియన్సెస్ నుంచి అది తీగ ఉంటుంది అని చెప్పి నీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఉమ్. అలాగే కొన్ని ఇప్పుడు కొన్నైనా మనకంటూ మనం ఫామ్ చేసుకోవాలి. అంటే ఇది యాక్చువల్లీ నేను రాసినప్పుడు నా ఏజ్ చాలా తక్కువ. ఇది నేను ఇప్పుడు రాసింది కాదు. నేను 22 ఇయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడు రాసాను ఇది. ఉమ్. అప్పటికి నాకున్న అండర్స్టాండింగ్ బట్టి నేను మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు కూడా నిజంగా క్వశ్చన్ ఏనా అనేది నాకు కూడా మళ్ళీ వచ్చింది ఆ థాట్.